చూడండి భగవంతుడు చేసిన సృష్టిలో ఎన్ని కలర్స్. మనం ఆల్రెడీ బ్లాక్ అండ్ వైట్ బర్డ్ చూసాము, ఇది బ్లూ అండ్ బ్రౌన్ ఉంది. ఇందాక బ్లూ టికిల్స్ ఫ్లై క్యాచర్ చూసాము. ఎన్ని కలర్స్. బాగుంది కదా ప్యారడైస్ ఫ్లై క్యాచర్. నైస్. మనకి మంచిగా పోజ్ ఇస్తూ ఇది మన ఎదుర్కొండానే కూర్చుంది, ఎత్తుకుంటుంది. చూడండి ఇది టికిల్స్ బ్లూ ఫ్లై క్యాచర్ మేల్. బ్లూ కలర్, ఎల్లో, ఆరెంజ్, వైట్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఇంకో టికిల్స్ బ్లూ కాల్ చేస్తుంది కాబట్టి అది కూడా చూడండి అక్కడ కాల్ చేస్తుంది. క్లటర్లో ఉండడంతో కొంచెం ఫోకసింగ్ కొంచెం ప్రాబ్లం అవుతుంది. చూడండి తిరిగింది, ఎంత బాగున్నాయి కలర్స్. ఎగురుతుంది చూడండి. ఇప్పుడు అది మనకు పక్షి బిహేవియర్, దాని మూమెంట్స్ తోటి మనం అబ్జర్వ్ చేస్తే అది నెక్స్ట్ ఏం చేస్తుంది అనేది చాలా క్లియర్గా తెలుస్తుంది. అది చూడండి కాల్ చేస్తుంది మేట్ కోసం. ఎక్కడెక్కడి నుంచో ఇంకో చోకటి నుంచి కాల్ వస్తుంది కాబట్టి అది కూడా అక్కడి నుంచి అరుస్తుంది. పాండేరాన్ వచ్చింది ఇప్పుడే. ఇది ఏంటంటే ఇక్కడ నీళ్ళల్లో ఇందాక మనం చూసాం కదా, వాటిని అంటు చేస్తుంది. బీస్, హనీ బీస్ ఏవైతే ఉన్నాయో వాటిని అంటు చేయడానికి మెల్లిగా వస్తుంది. ఇవన్నీ పుట్టగొడుగులు, మష్రూమ్స్, ఫారెస్ట్లో వైల్డ్ మష్రూమ్స్. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ వచ్చి పక్షి వాలితే చాలా అందంగా ఉంటుంది. వెయిట్ చేద్దాం ఏమైనా వస్తుందేమో. ఇది ఏషియన్ బ్రౌన్ ఫ్లై క్యాచర్ అండి. సో మనం చూస్తున్నాం, మన ఎదుర్కొండ వచ్చి కూర్చుంది. ఇది కూడా ఒక ఫ్లై క్యాచర్ అన్నమాట. ఎంత బాగుందో. చిన్నది ఫ్లై క్యాచర్స్ అన్నీ చిన్నగా ఉంటాయి. చాలా అందంగా ఉంది. ఇది ఆరెంజ్ హెడెడ్ థ్రష్ అండి. ఎంత బాగుంది చూడండి, ఆరెంజ్ కలర్లో ఉంటుంది. లైట్ పడ్డప్పుడు ఇంకా బాగా అందంగా కనిపిస్తుంది. ఆరెంజ్ హెడెడ్ థ్రష్. నేను ఉన్నా అని కొంచెం అలర్ట్గా ఉంది. ఇది కూడా వింటర్ మైగ్రేటరీ బర్డ్. చూద్దాం ఇంకా దగ్గరికి వస్తుందేమో. ఇది ఆరెంజ్ హెడెడ్ థ్రష్. ఎంత బాగుందో చూడండి. దాని కళ్ళ దగ్గర చారలు ఆరెంజ్ కలర్లో. దాని బీక్ చూసారా ఎలా ఉందో. కింద నేల మీద ఆకుల్ని జరుపుకుంటూ ఇన్సెక్ట్స్ని వాటిని పట్టుకుని తింటూ ఉంటుంది. క్లటర్లో ఉంది, అందుకనే మనకు కరెక్ట్గా క్లియర్గా షాట్ రావట్లేదు. జూమ్ అవుట్ చేస్తాను. ఓకే, కొంచెం ఓపెన్లో వస్తే బాగుంటుంది. చూద్దాం, వెయిట్ చేద్దాం. ముందుకు వస్తుంది. కొంచెం ముందుకు రామా తల్లి. చూసారా వేరే పక్షి అరవగానే ఎంత అలర్ట్గా